బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసిందా? శాసన మండలిని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోందా? ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ పార్టీ టచ్ లో ఉంది? పార్టీ మారేందుకు ఎంతమంది ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు? నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు గతంలో బీఆర్ఎస్ ఫాలో అయిన వ్యూహాన్ని కాంగ్రెస్ అమలు చేయబోతోందా? తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెద్దల సభలో కూడా లెక్క సరిచేయాలనుకుంటోంది. ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దీంతో చట్టపరమైన బిల్లులను పాస్ చేసుకోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గతంలో శాసన మండలిలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ విలీనం చేసుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అదే పద్ధతిలో కాంగ్రెస్ కూటికి చేర్చే వ్యూహంతో ఉంది అధికార పార్టీ. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ ముఖ్య నేతలు టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా ఎమ్మెల్సీల విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణ శాసన మండలిలో 40 మంది సభ్యులున్నారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి 28 మంది, కాంగ్రెస్ పార్టీకి 6, ఎంఐఎంకి 2, బీజేపీకి, యూటీఎఫ్కు చెరో సభ్యుడు ఉన్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలు 2 ఖాళీగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ బలం 26కు పడిపోయింది. మండలిలో పైచేయి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎమ్మెల్సీల బలం అవసరమవుతుంది. ప్రస్తుతం మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరేలా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. దాదాపు 15 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో గుత్తాతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్య నేతలు టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి మెజారిటీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నా కొన్ని షరతులు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన తర్వాత రెన్యువల్ చేయడంతో పాటు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న తమ బిల్లులను క్లియర్ చేయాలని కొందరు కోరుతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. దీంతో ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారతారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మండలిలో మెజారిటీ తగ్గకుండా చూసుకునే ప్రయత్నాల్లో ఉంది బీఆర్ఎస్. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ అధిష్టానం భావిస్తోంది. కుమారుడు అమిత్ రెడ్డిని వ్యూహం ప్రకారమే గుత్తా కాంగ్రెస్ పార్టీలోకి పంపారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ పార్టీకున్న బలంతో అవిశ్వాసం పెట్టి గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ పదవి నుంచి దించాలన్న ఎత్తుగడతో ఉందట బీఆర్ఎస్ నాయకత్వం. దీంతో అవిశ్వాసం పెట్టక ముందే ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్పించి బీఆర్ఎస్కి చెక్ పెట్టాలని భావిస్తున్నారట గుత్తా సుఖేందర్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడకుండా ఒకేసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ శాసనమండలి పక్షం విలీనమయ్యేలా చూడాలన్నది కాంగ్రెస్ వ్యూహం. మరి మండలిలో కాంగ్రెస్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో, ఎమ్మెల్సీలు చేజారిపోకుండా బీఆర్ఎస్ ఏ విధంగా కట్టడి చేస్తుందో చూడాలి.